జై కాంగ్రెస్. మిత్రులారా గట్టిగానండి, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారే, మనందరం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. గుడ్. మిత్రులారా, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో నానుతున్న అత్యంత ప్రధానమైన రెండు సమస్యలకు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో, శ్రీ రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ప్రజల మన్ననలు పొందుతున్న సందర్భంగా ప్రత్యర్థి రాజకీయ పక్షాలు, వాటి నాయకులు ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయాలి, ఈ ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియలో లేని అపోహలు సృష్టించి తప్పుల తడక అనే ఒక అభిప్రాయాన్ని కలిగించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజం నిప్పు లాంటిది. ఆ నిజాన్ని వాళ్ళు ఒళ్ళో పెట్టుకున్నా, వాళ్ళు జేబులో పెట్టుకున్నా వాళ్ళకే కాలుతుంది తప్ప అది ప్రజలకు నష్టం చేకూర్చదు. అందుకే ఈరోజు భారత్ జోడో యాత్ర సందర్భంగా మన నాయకుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో, మంచు కొండల్లో 150 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణకు తెల్లవారుతుండగా కృష్ణానది మీద నుంచి రాహుల్ గాంధీ గారు తెలంగాణకు మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి అడుగు పెట్టింది. ఆ రోజు వారు స్పష్టంగా ఈ జాతులకు, ఈ సమాజానికి ఒక స్పష్టమైన మాట ఇచ్చిండు. మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, తప్పకుండా 1931 తెల్లదొరలు పాలించినప్పుడు చేసిన కులగణన 75 సంవత్సరాల స్వతంత్రాన్ని పూర్తి చేసుకున్నా కూడా కులగణన జరగలేదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆ కులగణన చేస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారాన్ని ఇవ్వండి అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఈ జాతులకు విజ్ఞప్తి చేసింది. రాహుల్ గాంధీ కుటుంబం మీద ఉన్న నమ్మకం, విశ్వాసం, గాంధీ కుటుంబాల యొక్క త్యాగ చరిత్ర ఈనాటి కాదు. స్వతంత్రం రాకంటే ముందు ప్రజలు స్వతంత్రం కోరుకుంటే ఆనాడు మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో శాంతియుతంగా రవి అస్తమించని తెల్ల దొరలని తరిమి ఈ దేశానికి స్వతంత్రం ఇప్పించి ప్రజలకు అండగా నిలబడ్డది ఆనాడు మహాత్మా గాంధీ గారు, గాంధీ కుటుంబం. దేశం కోసం ప్రాణాలు ఇచ్చి దేశ సమైక్యతను కాపాడిన మహాత్మా గాంధీ గారి యొక్క వారసత్వాన్ని ఈరోజు రాహుల్ గాంధీ గారు తీసుకోవడమే కాదు, శ్రీమతి సోనియా గాంధీ గారు 2004 సంవత్సరంలో ఆనాడు ఎన్నికల సందర్భంగా కరీంనగర్ గడ్డ మీద కాలు మోపినప్పుడు 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, 60 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్న పోరాటం నా దృష్టిలో ఉన్నది, తప్పకుండా మీ కళ నెరవేరుతుంది, మీ ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పింది. ఆ మాటలో భాగంగానే పక్క రాష్ట్రంలో పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో పార్టీ ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఇచ్చిన మాట ప్రకారం 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారి మాట శిలాశాసనం, శిలా పలక మీద సువర్ణ అక్షరాలతో లిఖించదగిన మాట అని చెప్పి సోనియా గాంధీ గారు 2014లో నిరూపించారు. మరి ఆనాడు దేశం కోసం త్యాగం చేసి దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో
ఈనాడు రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారి స్ఫూర్తితో రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇచ్చిండ్రు ఈ దేశానికి. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో అధికారంలోకి వస్తుందో ఆయా రాష్ట్రాలలో కులగణన చేసి ముఖ్యంగా బలహీన వర్గాల లెక్క తేల్చి వాళ్లకు ఇవ్వాల్సిన వాటా కోటా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని సవరించి 50% రిజర్వేషన్ల నిబంధనను తొలగించి బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెంచడమే కాదు వాళ్ళ జనాభాను లెక్కగట్టి దామాష ప్రకారం నిధులను కేటాయిస్తామని రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. మరి అంత త్యాగాల వారసత్వాన్ని తీసుకున్న రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టాల్సిన బాధ్యత ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా నా మీద, ఆనాటి సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క గారి మీద ఉన్నది. అందుకే మేమిద్దరం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చాలా సందర్భాలలో చర్చించి దీన్ని పారదర్శకంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేసినాం. శాసనసభలో పెట్టినాం, చర్చలు చేసినాం, మంత్రివర్గ ఆమోదం తీసుకున్నాం, మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసినాం. మంత్రివర్గ ఉపసంఘానికి కూడా నిష్పక్షపాతంగా నిబద్ధతతో పనిచేయగలిగిన వాళ్ళు ఉండాలి అని ఆ ఉపసంఘానికి అధ్యక్షుడిగా అత్యంత సుదీర్ఘకాలం పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టి అందులో ఉమ్మడి రాష్ట్రంలోనే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఎస్సీ ఎస్టీ సప్లైని అమలు చేసిన పెద్దలు దామోదర్ రాజనరసింహ గారిని, అదేవిధంగా శ్రీధర్ బాబు గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, సీతక్కను వీళ్ళందరినీ కూడా అందులో సభ్యులుగా చేర్చి దాన్ని పూర్తి స్థాయిలో సాంకేతికంగా న్యాయపరంగా వివిధ రాష్ట్రాలలో ఏం జరుగుతుందో గమనించి, అది బీహార్ కావచ్చు, హర్యానా కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇతర రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాలు ఆ పార్టీలు చేసి విఫలమైన విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ కులగణన మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రచించి దాన్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్కి